రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్పూర్ గ్రామంలో శ్రీ సీతారాముల వారి నూతన రథాన్ని ప్రారంభించారు. శ్రీ సీతారామ ఆంజనేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హోమం చేసి అభిషేకం నిర్వహించి రథ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం గ్రామపు పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించి మహిళలు మంగళహారతులతో కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించారు. భారీ సంఖ్యలో భక్తులు భజనలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు సొనవేని రాజయ్య, నాగలి పెద్ద శ్రీనివాస్ రెడ్డి, ఉచ్చడి సురేందర్ రెడ్డి, ఉచ్చిడి పద్మారెడ్డి, అంజల్ రెడ్డి, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. శైలరాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా భద్రశైలరాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా వేద వినుత రాజ మండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భక్తగిరి నివేశక. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో దాదాపు 6 దశాబ్దాల పైగా ముందు వెలిసినటువంటి శ్రీ కోదండ రామాలయం అంచెలంచెలుగా వెదుగుతూ ఒక చిన్న పెంకుటిల్లో స్టార్ట్ అయినటువంటి రామాలయం అది తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో మరియు అల్మాస్పూర్లో ఉన్నటువంటి ప్రజలు, అల్మాస్పూర్కు సంబంధించినటువంటి బంధుమిత్రుల అందరితో వేరే స్థలాల్లో ఉన్నప్పటికీ వాళ్ళందరి సహకారంతో ఒక భవ్యమైన రామాలయం నిర్మించడం జరిగింది. దానికి అనుబంధంగా ఒక అయ్యప్ప స్వామి దేవాలయం మరియు హనుమాన్ స్వామి దేవాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అప్పుడు వెలిసినటువంటి రాముని యొక్క కృపచేత, భక్తుల యొక్క వారి సహకారం చేత అప్పుడు ఒక చక్కని రథాన్ని పూర్వకాలం 60 సంవత్సరాల క్రితము ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాన్ని ధ్వంసమైన కారణంగా, అది చెడిపోయిన కారణంగా గ్రామ ప్రజల సహకారంతో మరి ఇక్కడ ఉన్నటువంటి శిల్పుల సహకారంతో చక్కని భవ్యమైన దివ్యమైన మరి అయోధ్యలో ఉన్నటువంటి రామచంద్రుడు కొలువైన 2 సంవత్సరాల తర్వాత మా అల్మాస్పూర్ గ్రామంలో ఇంత చక్కని రథాన్ని నిర్మించినటువంటి శిల్పులకి, ఆ రథాన్ని తయారు చేయడానికి ఆర్థికంగా మరి ఏదో ధన రూపేణ కావచ్చు, శ్రమ రూపేణ కావచ్చు, మాట రూపేణ కావచ్చు సహకరించిన భక్తులందరికీ ఆ కోదండరాముని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అల్మాస్పూర్ గ్రామం చక్కని భక్తి పారవశ్యంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ, మనసా వాచా కర్మన అందరూ దేశం కోసం, ధర్మం కోసం, మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం అందరూ కంకణబద్ధులై ఉండాలని మనసా వాచా అల్మాస్పూర్ గ్రామం ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాం. గ్రామ పురోహితులు మరియు ఆధ్యాత్మికవేత్తలు సూచించిన ప్రకారం ఈరోజు ప్రొద్దున మంచి ముహూర్తం ఉన్నందున ఆ మంచి ముహూర్తం రోజు పొద్దున హోమం నిర్వహించి తర్వాత శ్రీ సీతారాముల వారికి పంచామృతాల చేత అభిషేకాలు చేయించి మరి దాని తర్వాత గ్రామ పురవీధుల గుండా ప్రతి గల్లిన రాములవారిని కొలువుదీర్చే విధంగా ప్రతి గల్లిన స్వామివారిని ఈ కొత్త రథం పైన ఊరేగింపు చేయడం జరిగింది. దీనికి మహిళలు, భక్తులు అందరూ పెద్ద ఎత్తున సహకరించారు. అలాగే స్వామివారి తీర్థప్రసాదాన్ని కూడా ఇంటింటికి అందించడం జరిగింది. జై శ్రీరామ్.